గేట్ కీపర్లకు ఎరేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంకేతిక విభాగానికి ఖరీదైన ఫోన్లు ఇతర గిఫ్ట్లతో పడేశారు. అంటే విఐపి ట్రీట్మెంట్లతో ప్రత్యేకమైన దర్శనాలు, రకరకాల బ్రైబ్స్ ఇచ్చి చాలా స్పష్టంగా తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో కలిపే నెయ్యి ప్లేస్లో నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని, ఆ పదార్థం దేంతో తయారు చేశారో చెప్తాను మీకు. చెప్పాలి, తెలుసుకోవాలి. ఎస్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఫుల్ స్టాప్. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఇది ఎలా మొదలైంది, ఎలా జరిగింది, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎంత పక్కా ప్రణాళికతో ఎగ్జిక్యూట్ చేశారు, దీనికి రిపోర్ట్లు ఏం చెప్పాయి, దీని మీద సిబిఐ సిట్ ఏం చెప్పింది, దాని మీద ఏకసభ్య కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, నేరం చేసిన దోషులు శిక్షించుకోకుండా ఎలా చూస్తుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఆ ట్రాజెక్టరీ అంతా, అంటే ఎలా మొదలైంది ఏంటి అని. 2022లోనే సిఎఫ్టిఆర్ఐ కల్తీ గురించి బయటపెట్టిన దిదెన్ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు తొక్కిపెట్టారు, పాలక మండలి ఎందుకు ఇంకా ఆర్డర్లు పెంచింది, ఇవాళ తప్పు బయట పడ్డాక కూడా, సాక్ష్యాధారాలతో దోషులని తెలిసిపోయాక కూడా తప్పించుకోవడానికి నిన్న సాయంత్రం కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ తప్పుని చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ఇంకా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి ఎలా మోసం చేస్తారు తెలుసా? ఆ 5 ఏళ్లలో 20 కోట్ల పైచిలకు లడ్డూలు తయారు చేశారు. ఆ మిశ్రమంతో, ఒక రసాయన మిశ్రమంతో 60 లక్షల కిలోలు వాడారు. అందులో కలిపినవి ఏంటంటే రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, పామ్ కెర్నాల్, మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? జంతువుల ఆయిల్స్ లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్, దాని నుంచి తయారు చేస్తారు ఆ ఫ్యాట్. రంగు కోసం బీటా కెరటిన్, వాసన కోసం ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్. ఎప్పుడైనా విన్నారు అసలు ఈ కెమికల్స్ పేర్లు మీరు? తర్వాత నెయ్యిలా కనిపించడం కోసం సింథటిక్ ఫ్లేవర్, లబ్సా యాసిడ్, దీని గురించి ఇంతకుముందు చెప్పాను నేను. తర్వాత ఈ రసాయనాలన్నీ వాడారు కదా, ఈ రంగు కనిపించకుండా మళ్ళీ ఉండడానికి మాస్కింగ్ ఏజెంట్లు ఆన్ దట్. అంటే ఎంత దారుణం, ఎంత దారుణం. 1 కిలో 700 800, పోనీ మహా అయితే 1000 రూపాయలు ఆవు నెయ్యి పెట్టి కొని ప్రసాదం తయారు చేసి ఆ భక్తులకి ఇచ్చి, దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులకి ఇవ్వడానికి మీరు చేసిన యాగి ఇదంతా. అంటే ఎన్ని కోట్లు మీరు తినేశారు? సుబ్బారెడ్డి పియ్యే చిన్నప్పన్న అకౌంట్లో కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయి? సిబిఐ సిట్లో వీళ్ళ పేర్లు ఎందుకు లేవు? సుబ్బారెడ్డి పేరు ఎందుకు లేదు? కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఇవాళ మళ్ళీ నిన్న సాయంత్రం వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా? ఇంత స్పష్టంగా ఎన్డీడీబీ నివేదిక చెప్తోన్నా, 2022లోనే మీరున్నప్పుడే సిఎఫ్టిఆర్ఐ నివేదిక చెప్తోన్నా, సిబిఐ సిట్ రిపోర్ట్ చెప్తోన్నా, ఇంకా ఎవరిని మోసం చేయడానికి? అంటే మీరు ప్రజల్ని మోసం చేశారు. ఎస్, యు ఆర్ దేర్. దేవుణ్ణి కూడా మీరు మోసం చేద్దాం అనుకున్నారు కదా. నిన్న అందుకే పవన్ కళ్యాణ్ అన్నారు, దేవుడిని ఆయనతో ఆటలాడి ఆ డబ్బు తినాలనుకున్న వారి తరాలే లేచిపోతాయని ఆయన ఒకటే అడిగాడు. ఇదే అంశం, ఇలాంటి ఒక అంశం గనక ఒక పెద్ద పెద్ద క్రిస్టియన్ చర్చెస్లోనో లేదా ఇస్లాం మాస్క్స్లోనో జరిగితే ప్రపంచం ఎట్లా రియాక్ట్ అయ్యేది? ఎంత హడావుడి, ఎంత గందరగోళం చేసేది? హిందూ ధర్మంలో, హిందూ మతంలో కులాలుగా విడిపోయి కొట్టుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చిందిలే, శివుడికి కాదు, అమ్మవారికి కాదులే అనుకుంటూ, అంటే దేవుళ్ళని విడదీసుకుని, కులాలను విడదీసుకుని, అసలు ఆ సనాతన ధర్మం, మతం పట్ల ఒక సోయి లేకుండా పోయిందని నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కానీ దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడతారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి దేవుడికి పెట్టాలి అన్న ఆలోచన ఉంది చూసారా, వాళ్ళ మాస్టర్ మైండ్స్ హ్యాట్స్ ఆఫ్.
ఇందులో జగన్ పాత్ర గురించి అనుమానం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పేరెత్తలేదు, ముఖ్యనేత అన్నారు. ఎందుకు వెనకేసుకొస్తున్నారు మీరు? అప్పటి పాలక మండలిని, అప్పటి చైర్మన్ని తప్పు జరిగిందని తెలిసినా కూడా తప్పును ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఎస్, జరిగినట్టుంది, పొరపాటు జరిగినట్టుంది, దీని మీద విచారణ మీరు చేస్తున్నారు కదా, బయటపడితే దోషులు ఎవరైనా సరే శిక్షించండి అన్నమాట ఎందుకు అనలేకపోయారు జగన్ రెడ్డి? మరి ఆ ముడుపుల్లో ఏమన్నా ఆయన కూడా భాగం ఉందా? లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా అయితే హిందూ ఆలయాల మీద దాడులు జరిగి విగ్రహాల ధ్వంసం జరిగి, ఐ గివ్ యూ ఏ నెంబర్, 2032 దేవాలయాలపై దాడులు జరిగాయి. 32 విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. 60 దాకా విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఇవి ఎప్పుడు వినేవాళ్ళం మనం? ఎప్పుడో ఔరంగజేబు ఆ కాలం నాడి రోజుల్లో హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం, విగ్రహాలు పగలగొట్టడం ఇప్పటికీ మనకు ఆనవాళ్ళు కనిపిస్తాయి మీరు వెళ్తే. కానీ ఇప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఎవరు పాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ? ముస్లిం రాజులా? అంటే పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని ముఖ్యమంత్రి నిన్న అందుకే అన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. ఇక 7 కొండలు 2 కొండలు వ్యవహారం క్లియర్గా నిన్న ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ చెప్పారు సభలో. 338 జీవో తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, దాన్ని తొలగిస్తానని నేనంటే దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. లేదు లేదు, 7 కొండలు చేసింది మేమే, మళ్ళీ దాన్ని తొలగిస్తానని చంద్రబాబు అన్నారు అని. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నవి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో చెప్పినవి. మిగిలా ఎక్కడో తాడేపల్లిలో ప్రెస్ మీట్లో చెప్పినవి కాదు కదా. అంటే ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా తప్పు చేసి కూడా మళ్ళీ అవతలవాడిదే తప్పు అని చెప్పడానికి పడుతోన్న ఒక ప్రయత్నం, చేస్తున్న విచిత్రమైన వికృతమైన క్రీడ. నిన్న ఆయన ఏమంటాడు ఈవినింగ్ పేరుని నాని, కల్తీనై పాపం కూటమిదే, తర్వాత ఆలయాలు విధ్వంసం చేసింది చంద్రబాబే, అన్యమత ప్రచారం చేయించింది కూడా చంద్రబాబే. ఎవరు పవిత్ర జెరూసలాం అని తిరుమల వెళ్లే బస్సుల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టి ప్రచారం చేయించింది? మీరు కాదా? అన్యమత ప్రచారం ఎప్పుడు ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆయన అనుయాయులు, బైబిల్ పట్టుకు తిరిగేవాళ్ళు, లేకపోతే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు కదా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజియన్స్, ఎవరి మతం వాళ్ళు ఫాలో అవుతారు, ఎవరి మత సాంప్రదాయం ప్రకారం వాళ్ళు జీవిస్తారు. కానీ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం ఎందుకు జరిగింది? ఇతర మతాలు ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు అక్కడ పెద్దలుగా ఉన్నారు? అదే కుట్ర అని చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు. సో అంటే ఆ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, నిబంధనల సడలింపు దగ్గర నుంచి, అసలు ఆ పాలు అంటే ఏంటో తెలియని కంపెనీలకు ఆర్డర్లు కట్టబెట్టడం దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రసాదం తయారు చేసి కోట్ల మందికి పంచే వరకు ప్రతి అడుగులోనూ మీ పాపం ఉంది. మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటే, క్షమాపణలు చెప్పి పాపం కడుక్కునే ప్రయత్నం చేయడమా, లేదా దోషులుగా నిలబడి శిక్ష అనుభవించడం. క్షమాపణ చెప్పినా శిక్ష పడుతుంది, అది వేరే విషయం అనుకోండి. అట్లీస్ట్ ఒకవేళ ఆ కాన్షియస్ ఏమన్నా ఉంటే. యాక్సభ్య కమిషన్ అని ఎగిరారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది? పంపించారు కదా మీరు సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీంకోర్టుకి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? దానికి దీనికి ఏం సంబంధం, ఏం క్లాష్ అవుతుంది, ఆ విచారణే సంబంధం లేదని కొట్టుపడేసింది పిటిషన్. అన్ని ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే అక్కడ అక్షింతలు పడ్డాయి, సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ పడ్డాయి. అన్నిటికీ ముందు ప్రజల కోర్టులో 2024లో ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకుంటే అన్నిటికీ సమాధానం వస్తుంది. మళ్ళీ వీటినే రిపీట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తారు కదా, పాదయాత్రకు దేనికి ఆ వేళ అడుగుతారు మొహం మీద. ధైర్యం ఉందా? సమాధానం చెప్పే ధైర్యం ఉందా? మేము ఎంతో భక్తిగా కళ్ళకద్దుకుని తినే ప్రసాదాన్ని నువ్వు ఎందుకు కల్తీ చేశావు అని అడిగితే చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రేక్ తీసుకుందాం. ఎందుకు పెద్దల పేర్లు లేవు? ఇప్పుడు విచారణ కమిటీలో వస్తాయా?
వాళ్ళ ఆధారాలన్నీ నిరూపితం అవుతాయి, ఆధారాలతో సహా బయట పెడతారా? బాధ్యుల్ని శిక్షిస్తారా? ఈ 250 కోట్లో 300 కోట్లో వాట్ ఎవర్, అది రూపాయి అయినా సరే కల్తీ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది, వాళ్ళని పట్టుకుంటారా? సో ఇవాళ డిబేట్లో మనతో పాటు దుర్గా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే హిందూ సంఘాల నాయకులు, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వ్యక్తి వల్లూరు జయప్రకాష్ గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి ముగ్గురికి. శ్రీరామ్ గారు, మీతో మొదలు పెడతా ఈరోజు, ఎందుకంటే ఇట్స్ వెరీ అలైన్ టు యువర్ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలకి. గతంలో కూడా మీరు ఆవేదన వ్యక్తం చేశారు ఈ తిరుమల వ్యవహారం గురించి. దీని మీద రెగ్యులర్గా మాట్లాడుతున్నాం మనం. అంటే దాదాపు ఒక కన్క్లూజన్ స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, అసలు ఏం జరిగిందనేది పూర్తిగా రాష్ట్ర ప్రజలకి, ఇన్ఫ్యాక్ట్ దేశంలో తిరుమల ప్రసాదం తినే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద బాధపడుతున్న విషయం. సో మీరు ఎలా చూస్తున్నారు? ఒక కన్క్లూజన్ వచ్చే దిశగా ఇది జరిగిందా? ఇంకా ఉంది, ఇంకా అందులో చాలా పేర్లు రావాలి, చాలామంది అసలు ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలి, శిక్షలు పడాలి. బట్ స్టిల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ వి గుడ్? మీరు అన్నది ఆఖర్లో అన్నమాట, అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీఆర్ గుడ్ అండి. ఓకే. ఎందుకంటే మనం గతంలో నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పారో అసలు ఇది కలిసింది, దీంట్లో జంతువులు కొవ్వు కలిసిందని మాట్లాడారు. ఆ రోజు నుంచి జరుగుతున్న వ్యవహారం అంతా కూడా సరే, కారణాలు ఏవైనా కూడా సుప్రీంకోర్టు దీంట్లో కలుగు చేసుకోవడం, తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేయడం, ఆ సిట్ ఇచ్చిన నివేదికలో కల్తీ జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పడం, ఇది ఒక రేంజ్ కి ఏదైతే కల్తీ జరిగిందో దాన్ని అధికృతంగా ప్రూవ్ చేసినట్టు అయిపోయింది. దాని తర్వాత ఇంకా శిక్షలు ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్. దానికన్నా కూడా హిందువులు ఎప్పటి నుంచో చెప్తున్న మాట, కేవలం తిరుమలనే కాదు, అనేకమైన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ఈ కుట్ర అని చెప్పి ఎప్పటి నుంచి మొదలైందో చెప్పారు. అవును. అప్పటి నుంచి మేమందరం దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ రాజకీయ నాయకత్వాలు దాన్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడాల. ఎవరు పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకత్వాలు వాటిని ఓన్ చేసుకోవడానికి, ఆ సమస్యలను ఓన్ చేసుకోవడానికి ఇష్టపడాల. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు పిఠాపురంలో విగ్రహాలను తొలగించారు, విగ్రహాలని చెక్కేశారు, మొహాలు చెక్కేశారు. అప్పుడు కానీ మీరు రాముడి తలకాయ అన్నారు, రాముడి తలకాయ నేను అన్ను, రాముడి విగ్రహం తల, రాముడి విగ్రహం తల తొలగించినప్పుడు కానీ అందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లా రాజకీయ నాయకులు, పార్టీలు ఏవైనా. నాకు ఎంతసేపు మాది కంఠశోష అవుతుంది, అరే బాబు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న కుట్రలు జరుగుతున్నాయా అని మేము మొత్తుకుని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయా అని మేమందరం మొత్తుకుని మనం కంఠశోష అయిపోయాయి. అట్లాంటిది ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసి అసలు దేశంలోనే హిందువుల మీద కుట్ర జరుగుతోంది అని ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నది హిందువుల మీద ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది అని చెప్పి ప్రభుత్వం అఫీషియల్ గా ఒప్పుకుంది. ఏదో కమిటీలు, సిట్లు ఇవన్నీ వేయడం కాదు. ఈ రోజు డైరెక్ట్ గా ప్రభుత్వం ఒప్పుకుంది, అసెంబ్లీలో ఒప్పుకుంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు బయట మాడితే అది వేరే రాజకీయం. అఫీషియల్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఎస్, అది ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్ గా ఒప్పుకున్నది కాబట్టి దీని మీద నేనేమంటానంటే జాతీయ స్థాయిలో చర్చ జరగాలి దీని మీద. మా వల్లూరి గారు ఉన్నారు ఇప్పుడు ఇవాళ మనతో పాటు. నేను ఆయన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగాలి. ఎందుకంటే అఫీషియల్ గా ఒక ప్రభుత్వం చెప్పింది ఈ దేశంలో హిందువుల మీద కుట్ర జరుగుతోంది పలానా ప్రాంతంలో అని చెప్పిన తర్వాత దీని మీద ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరగాలి. పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు, లేదంటే జనసేన ఎంపీలు, మొత్తం వీళ్ళు అందరూ కూడా పార్లమెంట్ లో ఈ చర్చను లేవనెత్తాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇది తేలాలి.
దీని వెనక కుట్ర ఏంటి తేలాలి, ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి. ఇప్పుడు కరెక్ట్, ప్రభుత్వం చెప్పింది కాబట్టి దీని మీద ఏంటి, దీని వెనకాల ఏంటి చరిత్ర ఏంటి, దీని ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి దీని వెనకాల. కేవలం తిరుమల అనేది వదిలేసేయండి, తిరుమల అనేది కాదు, హిందువుల మీద కుట్ర అని చెప్పారు ముఖ్యమంత్రి గారు, తిరుమల మీద కుట్ర అని చెప్పలా. ముఖ్యమంత్రి చెప్పారు, ఉప ముఖ్యమంత్రి ఇంకా విశదీకరించి మరీ చెప్పారు. అందుకే అంటున్నాను నేను, దీన్ని తిరుమలకి పరిమితం చేయకండి. ఇప్పుడు దీన్ని తిరుమలకి పరిమితం చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్చ, అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్చ. హిందువుల మీద, ఈ హిందూ దేశంగా చెప్పబడుతున్న ఈ హిందూ దేశంలో హిందువుల మీద కుట్ర జరిగిందని ఒక రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఒప్పుకున్నది. ఇది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరి ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయనేది పూర్తి స్థాయిలో బయటికి రావాల్సిన అవసరం ఈ రోజు స్పష్టంగా ఉన్నది. ప్రధానమంత్రి గారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. నిన్నటిదాకా వేరే, నిన్నటిదాకా రాజకీయాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ, లేకపోతే మాలాంటి వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ వేరే. ప్రభుత్వమే అఫీషియల్ గా చెప్పిన తర్వాత ప్రధానమంత్రి గారు మాట్లాడాలి దీని మీద. ఇది మా డిమాండ్. ఎందుకంటే ఎంత దారుణమైన ఒక మతం మీద అఫీషియల్ గా జరిగింది అని చెప్పి అఫీషియల్ గా ప్రభుత్వం ఒప్పుకునే స్థాయిలో జరిగింది అంటే ఇది ఎంత పెద్ద కుట్ర అయి ఉంటుంది. జయప్రకాష్ గారు, సో దీని మీద చర్చ జరగాలి. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని తిరుమలకి పరిమితం చేయదని ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇది శ్రీశైలంలో జరిగిందని. శ్రీశైలం చైర్మన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆయన కూడా చెప్పాడు కలిసి జరిగింది శ్రీశైలంలోని. నేను అడుగుతున్నా, ఈ రోజు నేను ఇంకా పరిమితం అవదలుచుకోవాలి, నేను తిరుమలకు పరిమితం అవదలుచుకోవాలి ఈ చర్చలో కాదు, ఏ చర్చలో అయినా సరే. ఇప్పుడు మరి శ్రీశైలం పరిస్థితి ఏంటి? అఫీషియల్ గా హిందువుల మీద కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీశైలంలో ఉన్న దాని మీద ఇంకా చర్యలు ఎందుకు లేవు? చూద్దాం. జయప్రకాష్ గారు వర్షన్ ఒకసారి విందాం. జయప్రకాష్ గారు, ఇట్స్ బియాండ్. ఇప్పుడంటే ఎన్నాళ్ళు ఒక కేవలం తిరుమల ప్రసాదం, వెంకటేశ్వర స్వామికి అపచారము, దాన్ని కవర్ చేసే ప్రయత్నాలు. సో నిన్న వారు చెప్పినట్టుగా, శ్రీరామ్ గారు చెప్పినట్టుగా, రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దాదాపు ఒకే వర్షం చెప్పారు. హిందూ ధర్మం మీద కుట్ర ప్రణాళిక ప్రకారం ఎలా జరిగింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా మొదలైంది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎలా అయింది, ఇవన్నీ. సో దీని మీద మరి పార్లమెంటు స్థాయిలో చర్చ జరగాలి, గౌరవ ప్రధాని కూడా స్పందించాలని శ్రీరామ్ గారి ఇనివే డిమాండే అది. రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు శ్రీరామ్ గారికి, ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు, శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. రిషి గారు, ఇప్పుడు శ్రీరామ్ గారి యొక్క ఆవేదన ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా ఉన్నటువంటి ఆవేదన. ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు, గత 2000 సంవత్సరాలుగా ఈ దేశం మీద అన్య మతస్థులు దాడులు చేస్తూనే ఉన్నారు, ఇవాళకి కూడా చేస్తూ ఉన్నారు అనేది వారి యొక్క వాదన. అది జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు గతంలో జరగడం అనేది ఒక అంశం అయితే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశ సంస్కృతి మీద, ముఖ్యంగా హిందూ ధర్మాల పట్ల మనకి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరిని పెట్టారు? ఈ రకంగా మనం ఆలోచన చేస్తే ఈ దేశం యొక్క మూలాల మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంది. అది ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. ఇది మనం గత చరిత్రలోకి ఇంకెక్కువ వెళ్ళదలుచుకోవాలి. అందరికీ తెలిసినటువంటి అంశమే, ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా మనలో ఉన్న ప్యానెల్లో ఉన్నటువంటి వారు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి అంశం. కానీ మనం ప్రధానంగా చూడవలసినటువంటి విషయం ఏమిటంటే, దీంట్లో ఇవాళ 2005లో 4లో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1.14% నేను ఒక మతాన్ని కించపరిచే దాని కోసం చెప్పట్లేదండి, ఉన్న వాస్తవాలు యాజ్ పర్ అనాలిసిస్ చెప్తా ఉన్నాను. నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చాను, నేను అందుకోసమే చెప్తా ఉన్నాను రిషి గారు. ఒక్కసారి దాన్ని మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తాను. 1.14% ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఇవాళ మనకి డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో 25% ఉన్నట్టుగా అనధికార లెక్కలు ఉన్నాయి. మనకి అఫీషియల్ లెక్కల ప్రకారంగా కూడా సుమారుగా 8% ఉంది. అంటే 1.14% నుంచి ఎక్కడ కొత్తగా క్రిస్టియన్స్ పుట్టుకొని వచ్చారండి. మేము క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ. కానీ ఏ రకంగా ఈ కన్వర్షన్స్ వాళ్ళని ప్రోత్సహించారని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మార్చేటటువంటి ప్రయత్నం, క్రిస్టియన్ విలేజెస్ అని చెప్పి వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేసి మార్క్ చేసుకొని పెట్టారో, ఆ రకంగా వారందరూ కూడా మార్చడం వల్లే ఇవాళ మనకి 25%
క్రిస్టియన్ కమ్యూనిటీలోకి మారేటటువంటి ప్రయత్నం. ఒక కులం నుంచి కాదండి, ప్రతి కులంలో నుంచి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనివర్సిటీ వీసీల గురించి కూడా వీసీలు కూడా అండి. ఆయన రాజశేఖర రెడ్డి గారి టైంలో మన పద్మావతి మన ఎస్వి యూనివర్సిటీకి దేవ సంగీతం అనే వ్యక్తిని వైస్ ఛాన్సలర్ గా నియమించారంటే ఎటువంటి ఆలోచన చేశాడండి. పద్మావతి యూనివర్సిటీకి నోబుల్ దాస్ ఆవిడ ఎవరు ఉన్నారు, వీణా నోబుల్ దాస్ ఎవరు ఉన్నారు, ఆవిడ తీసుకెళ్లి ఆవిడ ఆ రకంగా సాక్షాత్తు దేవదేవుడి యొక్క డబ్బుతో నడిచేటటువంటి యూనివర్సిటీలోనే ఆ రకమైన ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో అది చేయటం మాత్రమే కాదు, ఆవిడ ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతంలోకి మార్చే ప్రయత్నం చేశారు. ఎన్నో రకాల ప్రయత్నాలు దురదృష్టం చేత మన రాష్ట్రంలో కూడా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి అండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఆఖరికి ఆయన రాజధాని లేదు అని చెప్పినటువంటి సందర్భంగా పాదయాత్రగా మహిళలు అక్కడి నుంచి అమరావతి నుంచి దుర్గామాత టెంపుల్ దగ్గర పక్కన ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వారి యొక్క కష్టాన్ని అమ్మకి చెప్పుకుందాం అని చెప్పి పాదయాత్రగా వెళ్తుంటే ఈ ధర్మం మీద దాడి చేసే దానిలో భాగంగా అమరావతి రైతులను అడ్డుకునేటటువంటి ప్రయత్నాన్ని చెబుతూ ఈ ధర్మం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మాత్రమే కాదండి, తిరుమల దాకా వారందరికీ కూడా పాదయాత్ర వేలాది మంది వెళ్తా ఉంటే వారందరి మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది అందుకోసం చెప్తా ఉన్నాను, శ్రీరామ్ గారు కావచ్చు, లేకపోతే ప్రసాద్ గారు, లేకపోతే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది నిరంతరం ఈ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. దీనికి సమాధానం ఎవరికి అర్థమయ్యేటటువంటి భాషలో వారికి చెప్పాలని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూనే ఉంది. గతంలో కూడా ఏ రకంగా అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో కట్టడి చేశారో, ఎవరైతే మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. గుజరాత్ లో చూసినటువంటి ఇదే ప్రధానమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ అనేది ప్రతిదానికి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు దానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో వారు ఏ రకంగా స్పందించారో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ గుజరాత్ లో ముస్లింలు, హిందువులు అందరూ కూడా కలిసి ఐకమత్యంతో పదే ఆ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇన్నాళ్ళుగా దాదాపు 3-4 నెలలుగా ఇంత సుదీర్ఘమైన చర్చ తర్వాత ఒక సమాధానం ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయబోతున్నాం అని చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా ఇద్దరు చెప్పిన విషయం మీద దేశ అత్యున్నత చట్టసభల్లో చర్చ జరగాల లేదా? ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చేటప్పుడు దాని మీద చర్చ జరిగే అంశం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుందండి. దానికి కావాల్సినటువంటి మెజర్స్ ఏమైతే తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకుంటా ఉన్నారు. ఈ చర్చను విస్తృతపరచడం ద్వారా ఖచ్చితంగా ఈ దేశానికి మేలే జరుగుతుంది. కానీ ఇది జరగాలి అంటే దానికి ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరగాలి. ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొట్టమొదటిగా మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఈ చర్యలు దీని ద్వారా ఇవాళ జయప్రకాష్ గారు నేను ప్రశ్న అడుగుతా, మీరు సూటిగా చెప్పండి. అంటే నా అనుమానం మాత్రమే ఇది. అప్పుడున్న సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా సిటిఆర్ఎఫ్ నివేదిక 2022లో వచ్చినా కూడా తొక్కిపెట్టి ఇంకా ఆర్డర్లు పెంచాడు. అప్పటి పాలక మండలి అధికారులు సరే కొంతమంది అధికారులు పెట్టారు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ పేర్లు సిబిఐ సిట్లో లేకపోవడం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీకు కూడా తెలియని విషయం కాదు. సో నా డౌట్ ఏంటంటే, చాలా మందికి డౌట్ ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఎవరో అదృశ్య శక్తులు కాపాడుతున్నాయి అని మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఈ అంశంలో కూడా సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎవరిని అదృశ్య శక్తులు కాపాడుతున్నారా, లేకపోతే నిజంగా దోషులు ఎవరో తేల్చి వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితి మనం చూస్తామా? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రచారంలో పెట్టినటువంటి అంశం మొట్టమొదటిది. రెండోదండి, మీరు అన్నట్లుగా దీనిలో ఎవరిని కాపాడేటటువంటి బాధ్యత, దేవదేవుడికి అవమానం జరిగిన తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ హిందూ వ్యక్తి కూడా ఒప్పుకునేటువంటి అంశం ఎవరికి కాపాడే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదన్నా వాళ్ళు దానిలో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇంకోటి దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే, సుబ్బారెడ్డి గారిదో కరుణాకర్ రెడ్డి గారిదో డైరెక్ట్ గా ప్రమేయం ఉంది అని చెప్పేటటువంటి సాక్ష్యాధారాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీనిలో చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సిబిఐ దాకా కూడా అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనుక క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. మనం అరెస్ట్ చేయలేకపోయినాము అంటే మనం చేసేలేక అసమర్థత కాదు, వారికి సంబంధించినటువంటి ఇంకా
వివరణలు సేకరిస్తా ఉన్నారు, సాక్ష్యాలు సేకరిస్తా ఉన్నారు. అవి జరిగిన తర్వాత సిబిఐ దగ్గరికి వెళ్లే లోపునే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. దీని దాకా మీకు సిబిఐ దగ్గరికి సెకండ్ ఫేజ్ లోకి వెళ్తుంది. సిట్ వేశారు కాబట్టి ఇవాళ దినేష్ కుమార్ గారిని వేశారు సిట్ ఏకసభ్య కమిషన్ కింద. రేపొద్దున దీని మీద కూలంకుషమైనటువంటి విచారణ జరగబోతా ఉంది. జరిగినప్పుడు దీనిలో ఎవరైతే దోషులు ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, అది ఎవరైనా కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఆ పార్టీ ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇవాళ అదే అధికారులు ఈ గవర్నమెంట్ లోకి మరలా జిటిడి బోర్డులోకి దూరినటువంటి అధికారులు కావచ్చు, ఎవరి మీదైనా సరే యాక్షన్ ఉంటుంది. దీనిలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎవరు అండ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా లేదండి. ఇది దేవదేవుడికి సంబంధించిన అంశం. దీనిలో కనుక అటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా, ఏ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా కూడా పాపాన్ని బట్టిపోతారు. మామూలుగా పోతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి అనేది చిన్న విషయం కాదండి. సాక్షాత్తు కలియుగ దేవుడు, మనందరం విశ్వసించేటటువంటి ఒక విశ్వాసం ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి కార్యక్రమాలను మొదలు పెడతారు. ఎవరు ప్రమేయం ప్రసాద్ గారు ఒక పక్కా ప్రణాళికతో ఒక వ్యవస్థీకృత నేరంగా సిండికేట్ గా ఏర్పడిపోయి చేసిన నేరం ఎలా జరిగిందో చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి సభలో చెప్పారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అంటే ఇన్ని ఆధారాలు రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన, దేశం ముందు పెట్టిన, ధర్మం మీద ఎలా దాడి జరుగుతుందో చెప్పినా ఇప్పటికీ మీరు చూస్తే కనుక, ఒకవేళ నిన్న సాయంత్రం పెట్టిన వాళ్ళ ప్రెస్ మీట్లో లేకపోతే వాళ్ళ పత్రికలో వచ్చిన రాతలో చూస్తే కనుక ఇప్పటికీ పాపం మీదే అంటున్నారు. ఆ పాపం కూటమి ప్రభుత్వాందేట, చంద్రబాబు నాయుడుదేట. 2014 నుంచి సిబిఐ విచారణ చేయాలి. ఏంటి అంటే ఈ ఎదురుదాడి ఏంటి అంటే ఎలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి? ప్రసాద్ గారు, ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు మిత్రులు ప్రకాష్ గారికి, శ్రీరామ్ గారికి మరియు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎట్లుందంటే దొంగ నడిచినట్టుంది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ నివేదిక పైన, తిరుమల కొండలో జరిగినటువంటి అపచారం పైన స్పష్టంగా ముందుగానే అసెంబ్లీలో చర్చ చేస్తాము, దీనిపైన డిస్కస్ చేయాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ముందుగానే అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం శాసనసభలోకి వచ్చి దీన్ని వాళ్ళ సమాధానం ఏంది, దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలా, ఎట్లా డిఫెండ్ చేయాలా, ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. వస్తారేమో చూశారు. ఆయన తురుమను పారిపోయి పులివెందల్లో వచ్చి దాముకున్నాడు. నిన్న మేము ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్చ చేస్తున్నాము రండి అసెంబ్లీకి అని చెప్పి పిలిచిన తర్వాత కూడా రాకుండా నిన్న కాక మొన్న ఒక వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేజ్ నంబర్ 14 సిట్ నివేదికలో పేజ్ నంబర్ 44 ఏముందో ఒకసారి చదవండి, పేజ్ నంబర్ 71 ఏముందో చదవండి, 77లో ఏముందో చదవండి అని చెప్పేసి ప్రెస్ మీట్ లో మాట్లాడతాడా? దమ్ముంటే ఆ పేజ్ నంబర్ లేదో వచ్చి అసెంబ్లీలో మాట్లాడొచ్చు, చదువు వినిపించవచ్చు కదా. నేను అడిగేది మాజీ ముఖ్యమంత్రి ఒకటే, ఒక వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టావు, గంపగుత్తగా అనే పదం చెప్పలేకపోయావు, నువ్వు ఇంకేదో బండబూతులన్నీ మాట్లాడినావు. గంపగుత్తగా అనే పదం చెప్పలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి పేజ్ నంబర్ 44 ఏముందో చూడు, పేజ్ నెంబర్ 71 ఏముందో చూడు, పేజ్ నెంబర్ 77 ఏముందో చూడు అని చెప్పి సవాల్ విసిరావు కదా. ఆ సవాల్ ఏదో శాసనసభలోకి వచ్చి ఆ సిట్ నివేదికని చేతిలో పెట్టుకొని చర్య వినిపిస్తే తెలిసిపోతుంది కదా. నీకు కావాల్సిన మీడియా మనకు కూర్చోబెట్టుకొని ఆ మీడియాలో ఒక 7-8 మందిని కూర్చోబెట్టుకొని నీకు కావాల్సిన ప్రవచనాలన్నీ చదివేసి వెళ్ళిపోయి నిన్న మా నాయకుడు శాసనసభలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, పేజ్ నంబర్ 35లో ఏముందో చదువు అని చెప్పి ఓపెన్ గా శాసనసభలో చదివాడు. ఏమనేసి 23/7/24 respectively shows that the adulteration with vegetable and animal fats, NDDBL reports shows that there is vegetable and animal fats అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా చదివి వినిపించాడు. నీకుందా దమ్ము? అది వదిలిపెట్టేసినాడు. నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఒరే నాయన, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలతో ముడిపోయిన అంశము, దీంట్లో చర్చించాలి, సిట్టి నివేదిక పైన చర్చిద్దాం రండిరా బాబు అని మేము పిలిస్తే ఒక నాయకుడు అది వదిలిపెట్టేసి ఆయన బిల్ గేట్స్ కి సుమాసా ఖర్చు ఎంత అయింది దానిపైన చర్చించాలి అంటాడు. ఎవరు ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడతారా, బుద్ధుండి మాట్లాడతారా నాకు అర్థం కాదు. పైగా ఇంకొక స్టాండ్ అనమాట,
తిరుమల కొండకి సరఫరా చేసిన నెయ్యి హెరిటేజ్ నెయ్యేను, ఇందాపూర్ డైరీ ద్వారా సరఫరా చేశారు, అది కల్తీ నెయ్యి అనేసి ఇంకొక వాదన తీసుకుని హెరిటేజ్ పైన బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తాను. నేను అదే చెప్తున్నా. అదే మాట ఏదో అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. మీరు ఏదైతే ఆరోపణ చేశారో అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. సార్ అంతెందుకు సార్, క్రిస్టల్ క్లియర్ గా నేను ఒకటి చెప్తున్నాను సార్. 9/2/2026 నాడు పెద్ద జియంగార్ మఠం యొక్క పీఠాధిపతి శ్రీ పెద్ద జియంగార్ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖ సార్ ఇది, క్రిస్టల్ క్లియర్ గా. పాపము తిరుమల కొండపైన జరిగేటువంటి కైంకర్యాలు గాని ఆచార వ్యవహారాలన్నీ కూడా జియంగార్ల యొక్క ఆధ్వర్యంలోనూ జరుగుతుంది. జియంగార్ల యొక్క ఆదేశాలతో ఆయన యొక్క పర్యవేక్షణతోనే కైంకర్యాలు గాని పూజాది కార్యక్రమాలు జరుగుతుంది. అటువంటి పెద్ద జియంగార్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ నెల 9వ తేదీ రాసిన లేఖ, శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం కైంకర్యాలు అన్నప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు నైవేద్యంగా నివేదించే మాకు లడ్డూ ప్రసాదాలు తయారు చేసి నెయ్యి కల్తీ కాబడిందని సిబిఐ నిర్ధారించిన తెలియడంతో మమ్మల్ని దిగ్భ్రాంతి మరియు మనోవేదన గురి చేసింది. పెద్ద జిఎం గారు రాసినటువంటి లేఖ ఇది. అవును, ఇంత పెద్ద లేఖ సాక్షాత్తు పెద్ద జిఎం గారే మనోవేదన గురయ్యి ఆవేదన చెంది ఆందోళన చెందితే దీనికి సమాధానం చెప్పకుండా తిరుపతిలో ఉన్నటువంటి పెద్ద మనిషి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడు, మేము పెద్ద జిఎం గారిని బెదిరించామంట, బెదిరించి లేఖ రాపించామంట. పెద్ద జిఎం గారికి తెలుగే రాదు, ఆయన తెలుగులో ఎట్లా రాశాడండి అని చెప్పేసి లేకపోయిన డౌట్లన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ లాజికల్ మాట్లాడతాడు. ఏమయ్యా భూమన కరుణాకర్ రెడ్డి, పీఠాధిపతులు మఠాధిపతులు మేము బెదిరిస్తే గమ్మునుంటారు. పీఠాధిపతులను ఎవరైనా బెదిరించే శక్తి యుక్తులతో బెదిరించేది భయపెట్టేది నీ యొక్క స్టైల్ అదే. మాకు ఏదైనా పీఠాధిపతి మఠాధిపతి సలహా ఇస్తే తక్షణం తీసుకుంటాం. పెద్ద జీవం గారంటే ఆషామాషి వ్యవహారం కాదు. తిరుమల కొండ కైంకర్యాలని వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది తొలి పూజ చేసేది వాళ్ళే. దాన్ని వదిలిపెట్టేసి హెరిటేజ్ నెయ్యి పైన జరగాలి. ఆయన బొత్స సత్యనారాయణ చీజ్ ప్యాకెట్ ని చేతిలో పెట్టుకుని ఇది నెయ్యి అంటాడు. ఇంకేం మాట్లాడాలి చెప్పండి. చీజ్ ప్యాకెట్ ఇట్టు చేతిలో పెట్టుకున్నాడు, స్పష్టంగా దానిపైన చీజ్ అని ఉంది. ఇది నెయ్యి, ఈ నెయ్యి సరఫరా చేసింది హెరిటేజ్ వాళ్ళేనా అంటారు. క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాడు నిన్న మా నాయకుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. హెరిటేజ్ నుండి ఏ ప్రభుత్వ సంస్థ గాని ఏ దేవాలయం గాని ఒక చుక్క పాలు గాని ఏ వస్తువు సరఫరా చేయలేదు మేము. అంత స్పష్టంగా చెప్తా అంటే దాని గురించి మాట్లాడండి రా బాబు మీరంటే, మా ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడతాము, అది ఇస్తే మాట్లాడతాము, అదే పుణ్యం మాటలు ఎందుకు? కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు స్పష్టమైపోయింది ఏంటంటే ఇందులో ఘోరమైన అపచారం చేశారు. అది వాళ్ళకి లోపల మనసులో తెలుసు, బయటకి ఏం మాట్లాడుతున్నా. సో దాని మీద నన్ను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా మాట్లాడారు, చర్యలు ఉంటాయన్నారు. సో ఇప్పుడు రాష్ట్రం గాని దేశవ్యాప్తంగా ఈ ప్రసాదం తినే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర భక్తులు, ఆ మాటకు వస్తే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందని. దానికి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. 2 రోజులు ఆలస్యమైన ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు, ఒక విషయం చెప్పాలి ఇక్కడ, తిరుమల కొండ పైన ఒక నెయ్యే కాదు, చివరికి శేష వస్త్రాల్లో కూడా సిల్క్ లేని సిల్క్ వస్త్రాలు సరఫరా చేసి 50 కోట్లు తిన్నారు. నెయ్యిలో 234 కోట్లు తిన్నారు. లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటువంటి జీడిపప్పు గాని, కిస్మిస్ గాని, ఏలకులు గాని, నెయ్యి గాని, పాలు గాని, శనగపిండి గాని, చక్కెర గాని అన్నిట్లోనూ టెండర్లు రింగ్ అయిపోయి దోచుకుని పందికొక్కులు తిన్నారు గత పాలక మండలి. మా నాయకుడు చెప్పాడు కదా, అన్నిటిని కక్కిస్తాము. నేను ఒక విషయం చర్చ ద్వారా చెప్తున్నాను సార్, ఏబిఎన్ ద్వారా. చట్టాల్లో ఉన్న లొసుగులు అడ్డు పెట్టుకుని జిల్లా కోర్టులో తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు. పైన ఒక కోర్టు ఉంది, వెంకటేశ్వర స్వామి కోర్టు. అక్కడ నో ఆర్గ్యుమెంట్, నో హియరింగ్, ఓన్లీ జడ్జిమెంట్. నేను చూసా చాలా మందిని, స్వామివారి సొమ్ముని దోచుకున్న కుటుంబాలన్నీ ఏ విధంగా ఉన్నాయో, స్వామివారి దగ్గర దోచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి కింద స్విమ్స్ హాస్పిటల్ కట్టేసిపోయినారు చాలా మంది. వెంకటేశ్వర స్వామి హాస్పిటల్ అది స్విమ్స్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆడ దోచుకున్న డబ్బులన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తింటారు. లాస్ట్ 16వ సంవత్సరం వడ్డీతో కూడా ఈడు చెల్లించేసి వెళ్ళిపోతారు. అందుకే ఆయన్ని
వడ్డీ కాసుల వాడ ఆపద ముక్కుల వాడ అంటారు ఆయన. ఆ విషయం వీళ్ళు తెలియక నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ మీద మాట్లాడతాడు. ఆయన ఎవరు పేరుని నాని అంట. ఆయన ఏబిసిడీలు ఎక్కడ చదువుకున్నాడో అర్థం కాదు, కానీ ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడే ఆయన వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేది అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది కాదు. కేవలం ఏంటంటే బురద జల్లటం, తప్పించుకోవటం. క్రిస్టల్ క్లియర్ గా సార్, నేను ట్విట్టర్ లో యుద్ధం చేసే బదులు అసెంబ్లీలో యుద్ధం చేయొచ్చు కదా అని అడుగుతున్నా. నేను ట్విట్టర్ పేజ్ మీద ఇష్టానుసారం పోస్టులు పెట్టి రచ్చ చేసి రావిడి చేసి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేను అదే చెప్తున్నా, నువ్వు ట్విట్టర్ లో చేసే యుద్ధం మీద అసెంబ్లీలో వచ్చి చేయి, మాతో పిలుస్తున్నాం కదా. సో ఒక బ్రేక్ తీసుకుంటా, అంటే ప్రణాళిక ప్రకారమే చేశారని ప్రభుత్వం చెప్తోంది. లేక ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఏదో ఒక అనుకోకుండా ఒక ట్యాంకర్ లో ఏదో ఇప్పుడు ఆర్గనైజ్డ్ అదే అంటున్నా, ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ బట్టబాయిలైంది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, మీరు వీళ్ళని వెనకేసుకొస్తున్నారంటే ఇందులో క్రైమ్ లో ఉన్న నాయకుల్ని కానీ పాలక మండలిని కానీ మీకు కూడా ఇందులో భాగం ఉందా అసలు, లేకపోతే మీ డైరెక్షన్ లోనే జరిగిందా? శ్రీరామ్ గారు, అంటే గేట్ కీపర్ దగ్గర నుంచి హయ్యర్ అథారిటీ వరకు పక్కా ప్రణాళిక ప్రకారం ఎలా జరిగిందని ప్రభుత్వం చెప్తోంది కదా. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి అనుమానం ఏంటంటే, డిప్యూటీ సీఎం అనుమానం ఏంటంటే, అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు ఒక్క మాట ఇందులో పొరపాటు జరిగిందని ఇప్పటిదాకా అనలా. ఈవెన్ సుబ్బారెడ్డి కూడా ఒక టైంలో కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. సరే 2014 నుంచి చేయండి లేకపోతే 2010 నుంచి చేయండి, ఏదో ఆయన డిమాండ్లు ఏవో అనుకున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడా దాన్ని తప్పని ఒప్పుకోరు, పైగా ఎదురుదాడికి పురమాయిస్తారు. సో అందుకే మరి మీ పాత్ర కూడా ఉందా? ఎందుకంటే అప్పుడు చైర్మన్ని మీరు ఏమన్నారు, పాలక మండలిని వెనకేసుకొస్తున్నారు కాబట్టి మరి అది తేలుతుందా శ్రీరామ్ గారు? ఎందుకంటే మనం కల్తీ మద్యం వ్యవహారం చూసాం, లేకపోతే ఇంకో స్కామ్ చూసాం. ఇందులో అందరూ ఏంటంటే ఇందులో డబ్బులు ఎంత 240-230 కోట్లే కదా అనుకుంటున్నారు, కానీ ఇక్కడ డబ్బు కాదు కదా ద మోటో, ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్. మీరు మాటిమాటికి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పారు. ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ గతంలో జరిగినవి ఇప్పుడు ఏమైనా కన్క్లూజన్కి వచ్చినాయా? లేదు. బాబాయ్ హత్య కన్క్లూజన్కి వచ్చిందా? ఆర్థిక నేరాలు కన్క్లూజన్కి వచ్చినాయా? కోడికత్తి కన్క్లూజన్కి వచ్చిందా? ఇప్పుడు మీరు చెప్పిన లిక్కర్ స్కామ్ కన్క్లూజన్కి వస్తుందా? అలాగే ఇది కూడా ఇప్పుడు ఏదైతే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిందో అంతవరకే జరుగుతుంది. మాకేం అంతకన్నా పెద్ద ఆశలేం లేవు. ఎందుకంటే ఇప్పుడు ఏదో కమిటీ వేశారు కానీ ఆ కమిటీ ఏమి ఇన్వెస్టిగేటివ్ కమిటీ కాదు, అది ఓన్లీ రికమెండేషన్ల కోసం వేసిన కమిటీ. ఈ కమిటీ కొత్తగా ఎవరినన్నా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతుందా, లేదంటే వీళ్ళు చైర్మన్ గా పనిచేసిన వాళ్ళని పిలిపించి వాళ్ళని ప్రశ్నించగలుగుతారా? వీళ్ళు పిలిస్తే మాత్రం, కమిటీ పిలిస్తే మాత్రం వాళ్ళు వస్తారా? ఇవన్నీ ఏమి జరిగేవి కాదు. ఈ కమిటీ ఏం చేయాలి, అక్కడ కూర్చొని ఆ ఫైళ్ళన్నీ చూసుకుని ఆ ఆఫీసుల్లో కూర్చొని ఇందులో ఇది ఎలా జరిగింది అబ్బాయి, ఇది ఎలా జరిగింది అబ్బాయి అని చెప్పి ఎంక్వైరీ చేసి, అరే ఇది జరగకుండా ఉండవచ్చు, ఇది జరగకుండా ఉండాలంటే ఇది జరగకుండా ఉండాలంటే ఇలా చెయ్యి అని చెప్పి 4 రికమెండేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇంతకన్నా ఏం జరుగుతుంది దాంట్లో? సో ఇన్వెస్టిగేషన్ చేసేది లేదు, వాళ్ళని చట్టాన్ని ముందుకు తీసుకొచ్చేది లేదు ఇప్పుడు కొత్తగా వేసిన కమిటీ. సో మనం ఎలా కొత్తగా ఇప్పుడు సుబ్బారెడ్డి గారినో లేదంటే ఇంకొకళ్ళనో ఇప్పుడు తిరుపతిలో నాయకునో వీళ్ళందరినీ ఎలాగ చట్టం ముందు తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది కూడా అంతే ఏంటంటే ఏదో మరి అది అసలు వాళ్ళు ఎవరి పేర్లు రాలేదు కాబట్టి పేర్లు కూడా వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఎందుకు రాలేదని అందరూ క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఒక కమిటీ. సో ఇంతకు మించి పెద్ద లేదు. అది కాకుండా కాదు అంటే నేరానికి బాధ్యులు వాళ్ళకి శిక్ష ఏముండవా? ఏముంటాయండి, ఎట్లా వేస్తారు? ఇప్పుడు వేసిన కమిటీ అయినా ఇన్వెస్టిగేషన్ కమిటీనా, సాక్ష్యాలు ఏమైనా తీసుకొస్తున్నా? అది కాదు కదా, ఓన్లీ రికమెండేషన్ చేస్తారు. ఓన్లీ రికమెండేషన్ కమిటీ ఆల్రెడీ వీళ్ళు ఏదైతే సిట్ ఇచ్చిందో దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని చూసి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండడానికి ఏంటి, ఎలా జరిగింది అని దాని మీద రికమెండేషన్స్ చేయడానికి రికమెండేషన్ కమిటీని. అది దానికి ఏమి ఇది లేదు కదా. వాళ్ళకి పోలీసులు ఏమైనా ఉన్నారా? ఆయనకి ఇప్పుడు వచ్చిన ఐపీఎస్ గారికి ఏమైనా పోలీసులు ఉన్నారా? ఐఏఎస్ అనుకుంటాయన. సో ఆయనకి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఏమీ లేవు. ఓన్లీ రికమెండేషన్ కమిటీ భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, వీళ్ళ మీద చర్యలు ఆల్రెడీ ఎవరి మీద అయితే చర్యలు తీసుకోమని చేస్తుందో వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవాలి అన్నదానికి రికమెండేషన్ కమిటీనే. ఆల్రెడీ ఇప్పుడు దానికి చర్యలు ఏం తీసుకోవాలో ఆల్రెడీ చెప్పేసింది కదా. వాళ్ళందరూ బాధ్యులని చెప్పిన తర్వాత చట్టం చెప్తే చర్యలు తీసుకోవచ్చు. ఈవో మీద అంత ఫాస్ట్ గా చర్యలు తీసుకున్నారు, మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏ చట్టాలు అడ్డొస్తున్నాయి? ఈవో మీద చర్యలు తీసుకోవడానికి ఏ చట్టాలు సహకరించినాయి?
మిగతా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఇంకా 32 మంది 42 మంది ఏదో ఉన్నారంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా అంటే ఏమీ అడ్డొస్తున్నాయి? నిన్న అధికార పార్టీ కూటమి నేతలు ఇందులో జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి అని మాట్లాడారు. ఇంతకు ముందు అన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ నిన్నైతే అన్నారు చాలా స్పష్టంగా. విచారించాలి అంటే ఈ కమిటీ సరిపోదు, విచారించాలంటే ఈ కమిటీ సరిపోదు. మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకా దాని మీద సిబిఐనే ఇంకా కొన్ని సాక్ష్యాలు మీరు సమర్పించి ఇలాగా మీరు ఇంకా ఎంక్వైరీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని సిబిఐని మీరు కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు అవకాశం. లేదంటే ఇప్పుడు ఈ పిలిస్తే సుబ్బారెడ్డి గారే రారు, ఈ కమిటీ పిలిస్తే సుబ్బారెడ్డి గారే రారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తారు, ఎందుకు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి ఏమన్నా ఈ నెలలో వెళ్తారా? ఇవన్నీ జరిగేవి కాదు. ప్రాక్టికల్ గా మాట్లాడదాం మనం. సరే ఓకే, ఎవరున్నారు అన్ని అవకాశాలు ఉన్నాయన్న దాని మీద ఒక అవగాహన రావడానికి మాత్రం సరిపోతుంది. సరే సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారా, ఇవన్నీ బయటికి చెప్పడానికి సరిపోతుంది తప్ప అఫీషియల్ గా వాళ్ళని చట్టం ముందు తీసుకురావడానికి ఈ కమిటీ సరిపోదు. ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు అలాంటి కమిటీలో కనీసం హిందువులకి ఏమీ ప్రాధాన్యత లేదు. హిందువుల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉంటే ఓకే, హిందువులు కూడా దీన్ని కాన్ఫిడెన్స్ లో తీసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మిగతా వాళ్ళే ప్రతిపక్షమే దీని పెద్ద కాన్ఫిడెన్స్ లో తీసుకోదు. హిందువులు అలా కాన్ఫిడెన్స్ అయితే నేను అందుకనే నేను ఇందాక నుంచి చెప్తున్నది ఏంటంటే అఫీషియల్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మీద కుట్ర జరిగిందని ఒప్పుకోలేదు ఆ రోజు. సరే అప్పుడు మోడీ గారు చర్యలు తీసుకున్నారు, అవంతా వేరే అచరిత్ర. కానీ అఫీషియల్ గా అసెంబ్లీలో ఇలా హిందువుల మీద కుట్ర జరిగిందని చెప్పలేదు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ లో జరగడానికి ఏంటి ఇబ్బంది? ఇంకా ఆ స్థాయికి రాలేదని మనం అల్లూరి గారు చెప్తున్నారు. నాకైతే ఇంతకన్నా పెద్ద స్థాయి అనేది ఇంకా కనిపించట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇంకా అంతకన్నా పెద్ద స్థాయి ఇంకేంటుంటుందో నాకు తెలియదు. మరి అయితే ఇప్పుడు నేనేమంటానంటే అందుకనే దీన్ని పార్లమెంట్ కి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా మీరు అనుకున్న స్థాయి కూడా వస్తుంది. సో ఎంపీలకి జయప్రకాష్ గారు, అంటే ఇది పార్లమెంటు స్థాయికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక పవర్ఫుల్ కమిటీ దీని మీద కమిషన్ అన్న చేయాల్సి వస్తుంది, లేదా ఉన్న దినేష్ కుమార్ గారికి రిటైర్డ్ ఐఏఎస్కే ఇంకొంచెం పవర్స్ అన్న ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఎలా తీసుకొస్తారు? రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉందండి. ఇది కేంద్రంలో ఉన్నది అదే ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కూడా అదే ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రభుత్వంలో మార్పు ఏం లేదు. రెండు అదే నాయకత్వం. రెండింటికి కూడా నాయకులు ఒకళ్ళే పనిచేస్తున్నారు. 3 పార్టీలు కూడా కలిసి కూటమి ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా అదనంగా అక్కడ ఆ కూటమిలో యాడ్ అయినాయి. కాబట్టి దానిలో విచారణ చేసే విధానంలో కానివ్వండి, లేకపోతే జరిగే దానిలో ఎటువంటి వేరే రకమైనటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే వారు శ్రీరామ్ గారి యొక్క ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. చాలా స్పష్టంగా కూడా వారు అంటున్నారు, జాతీయ స్థాయిలో దీన్ని చర్చ పెట్టడం వల్ల, పార్లమెంట్ లో చర్చ పెట్టడం వల్ల దీని మీద విస్తృతమైనటువంటి ఇదిగా ప్రచారం జరుగుతుంది, దాని ద్వారా ఇంకెక్కువ న్యాయం జరిగే అవకాశం ఉందనేది వారి యొక్క భావన. కానీ నా ఉద్దేశం ఏమిటంటే, నా ఉద్దేశమే కాదు, ఈవెన్ మనం జనరల్ గా ఆలోచన చేస్తే గనక ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్ లో ఇవాళకే అనేక రకమైనటువంటి అంశాల మీద చర్చలు పెట్టుకుని ఉన్నాం, దాని మీద జరుగుతా ఉన్నాయి. ఈ స్థాయిని దాటిపోయి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల్లో గనక క్షమించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల్లో గనక సరైనటువంటి సారీ అండి, నాకు కేరళలో వాటర్ చేంజ్ వల్ల కొంత నాకు ఇబ్బంది. మీరు కొంచెం ఇలా వాటర్ తీసుకోండి, ప్రసాద్ గారు మాట్లాడతారు. సో ఈ రకమైనటువంటి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానంలో గనక ఏదన్నా ఆ స్థాయిలో జరగలేదు అనే అభిప్రాయం గనక మనకి కంక్లూజన్ చేసిన తర్వాత గనక వస్తే తప్పనిసరిగా దాన్ని అప్పటికి కాదు, అప్పటికి జయప్రకాష్ గారు సిచ్యుయేషన్ కొంచెం డైల్యూట్ అయిపోతుంది. ఇవాళ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. ఆ సందర్భంలో రాష్ట్ర నాయకత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు, తిరుమల అనేది అందరికీ సంబంధించిన విషయం. శ్రీరామ్ గారు చెప్పినట్టు హిందూ ధర్మం మీద దాడి జరుగుతోందని ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో చెప్పిన తర్వాత శ్రీరామ్ గారు, వాట్స్ యువర్ పాయింట్? ఒకే పాయింట్ ఏంటంటే పార్లమెంట్ లో చర్చించాల్సిన అక్కర్లేదు, మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వెరీ గుడ్, నాకు చాలా సంతోషం. అయితే ఏంటంటే మనం హిందూ ధర్మం మీద దాడి జరిగింది, జిప్పులు తీసి నువ్వు హిందూవా ముస్లిం చూసి మరి చేశారు అని పాకిస్తాన్ మీదే మనం దాడులు చేసాం, పాకిస్తాన్ మీద మనం ఏకంగా యుద్ధమే చేసాం. అట్లాంటిది నువ్వు హిందూ ధర్మం మీద డైరెక్ట్ గా దాడి జరిగిందని అసెంబ్లీ చెప్పిన తర్వాత ఇంతకన్నా పెద్ద ఇష్యూ ఏదుంటది? ఇంతకన్నా నాకు తెలిసి పార్లమెంట్ కూడా ఏ ఇష్యూ ఉండదు. ఇంతకన్నా ఒక జాతికి ఇప్పుడు ఉన్నది హిందూ ముస్లిము లేదంటే క్రిస్టియన్ మెజారిటీ మతాలు, హిందువులు ఒక దాని మీద జరిగిందంటే మెజారిటీ హిందువుల మీద దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే అదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే
హిందూ ధర్మం మీద ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి దాడి ఉందో అది ప్రచారంలోకి తీసుకెళ్లి అసలు అంశాలని పక్కన పడేద్దామని ఆయన ఆలోచన అది చేస్తున్నాడు. ఆయన పట్టినటువంటి కుట్రలో ఆయన చేసినటువంటి దీనిలో మనం దానిలో ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోకూడదు. మనం చేయవలసినటువంటి అంశం ఉంది, ఖచ్చితంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 5 నిమిషాలు తెలియదు కాదు కానీ, బట్ హోలిస్టిక్ గా చూస్తే శ్రీరామ్ గారు చెప్పిన పాయింట్ వెరీ ఇన్డెప్త్ ఉన్న అంశం అది. ఎందుకంటే కొంతమంది రాజకీయ ముసుగులో, కొంతమంది ప్రజలు తమ వెనకాల ఉన్నారన్న బలంతో మొత్తం ధర్మం మీదే ఒకవేళ దాడి చెయ్యాలనే ఆలోచన కనుక చేస్తే, అందులో కొంతవరకు కృతకృత్యులైతే సక్సెస్ అయితే వాళ్ళకి ఎవరిస్తున్నారు ఇంకా ఆయుధాలు? దీని మీద చర్చ జరగాలి సీరియస్ గా. ప్రసాద్ గారు, వాట్స్ యువర్ కన్క్లూజన్? చర్చ జరగాలి, దానికి ఒక సందర్భం ఉంటుందండి. ఈ సందర్భంలో ఇప్పుడు పక్క కాంగ్రెస్ పార్టీ అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అదే విధంగా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. దీన్ని మళ్ళీ తీసుకెళ్లి కేంద్రంలో పెట్టడం వల్ల నేనేమంటానంటే లెట్ ద గవర్నమెంట్ డిసైడ్. నేనేమంటానంటే సరే మీరు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు డిసైడ్ చేయనివ్వండి. అది వాళ్ళ రేపా ఎల్లుండా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు, దాని టైం వచ్చినప్పుడు చేస్తారు. 5 సంవత్సరాల పాటు పోరాడామండి ఆంధ్ర రాష్ట్రంలో. అప్పుడు అమరావతి రాజధాని మీద అందరూ కూడా ఇదే రకమైన మాట మాట్లాడారు. దాని సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలి జరిగింది. హిందువులకి గాయం ఎప్పుడైంది సార్? హిందువులకి గాయం ఎప్పుడైంది? ఎప్పుడు చర్చ చేస్తారు మీరు పార్లమెంట్ లో? సందర్భం ఎప్పుడు వస్తుంది? తప్పు మాట్లాడతారు మీరు. కేవలం మీరు ఇదే కావాలి అదే కావాలి. ప్లీజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఆయన ట్రాప్ వేసాడా లేకపోతే లేదా, ఇది పక్కన పెడదాం ఒకసేపు. ఒక నిమిషం, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా పాయింట్ వినండి. అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడే జరుగుతుంది. ఏదో జరిగిపోతుంది, ఎవరో డైరెక్షన్ చేస్తున్నారు అని చెప్పి ఈ మొత్తం దీని అంతా సర్ప్రైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేదు, అఫీషియల్ గా శ్రీరామ్ గారు ఒక తీర్మానం చేసి రాష్ట్ర అసెంబ్లీలో హిందువులు అనవసరమైనటువంటి అపోహలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాని కేంద్రానికి పంపిస్తే అప్పుడు చేయాలి. పంపించమని డెఫినెట్ గా చేస్తారు అప్పుడు చర్చ. ఒకవేళ మీరు ఒక సందర్భం కోసం వెయిట్ చేస్తే దట్ ఈస్ ద ఓన్లీ వే ahead. Let it be done అండి. Let it be done. Let it happen. ప్రసాద్ గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి, టైం అయింది. ప్రసాద్ గారు సార్, ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది, ఇదే జరగాలి, నేను ఒకడు మాట్లాడిందే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఉప ముఖ్యమంత్రుల ఆలోచన విధానం కరెక్ట్ గా అనే రకంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్. ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఏ చర్య అయినా కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ డెమోక్రసీనే జరగాలి. అదే విధంగా జరుగుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 man కమిషన్ వేశారు దినేష్ కుమార్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇట్ అని అడుగుతున్నారు చాలా మంది. ఎందుకండి సిట్ ఇచ్చింది కదా నివేదిక, మళ్ళీ దీనిపైన ఇంకో కమిషన్ ఏందనేసి. దీనిపైన సుప్రీంకోర్టు కూడా పోయాడు కదా ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన సుబ్రహ్మణ్యం స్వామి అని. ఏమైంది? ముట్టికేసి పంపించింది లేదా? పంపించారు, ముట్టికేసి పంపించారు ఆయన. నేను చెప్తానంటే 1 man కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఎక్కడైనా ఉందా, ఎక్కడ జరిగింది, ఐఏఎస్లు కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఎక్కడైనా పొరపాట్లు జరిగిందా, టెండర్ కండిషన్స్ వైలేట్ చేయటంలో, ఇది రిలాక్స్ చేయటంలో కానీ ఇంకొకటి కానీ ఐఏఎస్ల పాత్ర, బ్యూరోక్రాట్ల పాత్ర ఏది? జస్ట్ గివ్ మీ రికమెండేషన్స్. అది తప్పే ముందు దాంట్లో, అది రికమెండేటరీ కాదు. శ్రీరామ్ గారు చెప్పింది చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రసాద్ గారు, ఇందులో మీరైనా నేనైనా రాష్ట్ర ప్రజలైనా ఎవరైనా కోరుకునేది ఏంటి? ఇందులో ఎవరు కల్ప్రిట్, వాళ్ళని కోర్టులో ముందు నిలబెడతారా, శిక్ష పడుతుందా? ఇంతే కదా సార్. అర్థం కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. ఇదేం 2 గంటల సినిమా కాదు సార్. ఇది వెంట వెంటనే సినిమా లాగా చేసేయడానికి. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారమే శిక్షించాలి. కొందరు ఉద్దేశం కత్తి తీసుకుని కస నరికేయాలి అనుకుంటున్నారు మమ్మల్ని. మేము అదే చేయలేము. దీని ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ సెటప్, అర్థమైందా? ఉరి శిక్ష పడ్డవాడి కూడా, సార్ వినండి ఒక నిమిషం, ఉరి శిక్ష పడ్డవాడి కూడా ఉరి వేసేదానికి ముందు నీ చివరి కోరిక ఏంది అని అడుగుతుంది. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ డెమోక్రసీ. ఇది సిస్టమేటిక్ గా జరుగుతున్న ప్రాసెస్ లో
కొందరు అనవసర రాద్ధాంతం చేసేసి ఏదోదో ఊహించుకుంటే దానికి మనమేం చేయలేం. ఇప్పటికి 32 మంది అక్యూజ్డ్ ఉన్నారు, 11 మంది ఎంప్లాయీస్ ని చార్జ్ చేస్తున్నారు. చాలా మంది ఐఏఎస్ ల పైన డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు. పొలిటీషియన్స్ లోపల పోయినారు, అందరూ పోతున్నారు, వస్తారు. పరకామణి కేసులో అవన్నీ ఓకే కానీ రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టిన వాళ్ళ సంగతి ఏంటి? గోవాడని సంతకం పెట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఒకటి రిపోర్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయా ఇంకా కూడా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు. దిస్ ఇస్ సిట్ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్, ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ లోపలనే నేనేమంటానంటే చర్చ ఈ రోజుతో కూడా అయిపోలేదు. నిన్న అసెంబ్లీలో అయిపోయింది కాబట్టి ఈ రోజు చర్చ అయిపోలేదు. చూద్దాం దీని మీద ఇంకా ఏ డెవలప్మెంట్స్ జరుగుతాయి. నిజంగా దీని మీద న్యాయం జరగకపోతే అప్పుడు ప్రజల్లోంచి ఒక ఏంటంటే ఉద్యమం ఏం క్రియేట్ చేస్తున్నారంటే మేమేదో ఎవరినో రక్షిస్తా ఉన్నాము, మేము అది రాలేదులేండి, అది రాలేదు. ఎనీవే దోషులకు శిక్ష పడాలనేది శ్రీరామ్ గారు కోరుకున్నా, మీరు కోరుకున్నా. అది జరుగుతుంది. థ్యాంక్స్ వెరీ మచ్ శ్రీరామ్ డెమోక్రటిక్ జరుగుతుంది. ప్రసాద్ గారు, జయప్రకాష్ గారు.